ఒక దట్టమైన అడవిలో ఒక కాకి ఉండేది. అది తన జీవితంతో చాలా సంతోషంగా ఉండేది. కానీ ఒకరోజు అది ఒక తెల్లని హంసను చూసింది. అబ్బా! ఈ హంస ఎంత తెల్లగా ఉంది. నేనింత నల్లగా ఉన్నాను. దీనికన్నా అదృష్టవంతులు ఎవరుంటారు అని అనుకుంది. కాకి తన బాధను హంసతో చెప్పగా హంస ఇలా అంది. నేను కూడా అలాగే అనుకున్నాను. కానీ నేను చిలుకను చూసే వరకు మాత్రమే. దానికి 2 అందమైన రంగులున్నాయి. అది నాకంటే అందమైనది అంది. కాకి చిలుక దగ్గరికి వెళ్ళింది. అప్పుడు చిలుక, నేను నెమలిని చూసే వరకు చాలా గర్వపడ్డాను. నెమలికి ఎన్నో రంగులున్నాయి. అది నాకంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది అని చెప్పింది. చివరగా కాకి జూలో ఉన్న నెమలి దగ్గరికి వెళ్ళి, నెమలి రాజా, కమల్ రాజా, నువ్వు ఎంత అందంగా ఉంటావో. నిన్ను చూడ్డానికి వేల మంది జనం వస్తారు. నువ్వే ఈ ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన పక్షివి కదా అని అడిగింది. అప్పుడు నెమలి నిట్టూరుస్తూ ఇలా అంది. నా అందం వల్లే నేనీ పంజరంలో బందీ అయ్యాను. ఈ జూ మొత్తం తిరిగాక నాకొక విషయం అర్థమైంది. ఇక్కడ కాకిని మాత్రం ఎవరూ పంజరంలో బంధించరు. నువ్వు ఎక్కడికైనా స్వేచ్ఛగా ఎగరగలవు. నేను నీలా కాకిగా పుట్టి ఉంటే ఎంత బావుండు అని ప్రతిరోజు కోరుకుంటున్నాను అంది. ఈ కథలోని నీతి: మన దగ్గర లేని దాని గురించి ఆలోచిస్తూ ఇతరులతో పోల్చుకోవడం వల్ల మన దగ్గరున్న సంతోషాన్ని, స్వేచ్ఛను కోల్పోతాము. మనల్ని మనం మరొకరితో పోల్చుకోవడం అంటే మనల్ని మనం తక్కువ చేసుకోవడమే. నీకంటూ ఒక ప్రత్యేకత ఉంది. నువ్వు ఎవరితోనూ పోల్చలేని ఒక అద్భుతానివి.